గత వైసీపీ ప్రభుత్వంలో 1,20,00,000 రూపాయలతో వేంపల్లి పట్టణంలో రైతు బజార్ను నిర్మించారు. అయితే అది రైతులకు వినియోగంలోకి రాలేదని ఫిర్యాదు అందడంతో శుక్రవారం రాష్ట్ర రైతు బజార్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాధవీలత స్థానిక రైతు బజార్ను ఆమె పరిశీలించారు. రైతు బజార్లో స్టాల్స్ అన్ని చాలా చక్కగా ఉన్నాయని జిల్లా కలెక్టర్తో మాట్లాడి రైతులకు వినియోగంలోకి వచ్చే విధంగా చూస్తానని చెప్పారు. రైతు బజార్ను త్వరగా ఓపెన్ చేయాలని అనంతరం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ ఆమెకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడప, వేంపల్లి రైతు బజార్లను పరిశీలించేందుకు రావడం జరిగిందని చెప్పారు. దళార్ల వద్ద రైతులు మోసపోకుండా ఉండేందుకు రైతు బజార్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అలాగే వినియోగదారులకు కూడా తక్కువ ధరలకు నాణ్యమైన కూరగాయలు రైతు బజార్లో అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్రంలో 125 రైతు బజార్లు ఉన్నాయని తెలిపారు. రైతు బజార్లో ఉన్న స్టాల్స్ ను రైతులకు ఉచితంగా ఇస్తామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ బత్తల రుచిత ఇతర అధికారులు పాల్గొన్నారు. కడప రైతు బజారు, వేంపల్లి రైతు బజార్ విజిట్ చేయడం జరిగింది. అయితే రైతు బజార్లలో ముఖ్యంగా రైతులు డైరెక్ట్గా దళారులతో మోసపోకుండా డైరెక్ట్గా వాళ్ళు పండించిన పంటని అమ్ముకోవడానికి రైతు బజార్లు పెట్టడం జరిగింది. కాబట్టి అదేవిధంగా కన్జ్యూమర్స్ కూడా ఎవరైతే కొంటారో ఆ కొనుగోలుదారులకు కూడా మంచి తక్కువ రేట్లో మంచి వెజిటబుల్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ అమ్మాలి అనే ఉద్దేశంతో రైతు బజార్లు పెట్టడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ వేంపల్లిలో మనకి కట్టిన రైతు బజార్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఇంకా నాన్ ఫంక్షనల్లో ఉంది అనేది కంప్లైంట్ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తే చాలా చక్కగా ఇక్కడ మంచి స్టాల్స్ కట్టి ఉన్నారు. ఇది కలెక్టర్ గారితో, జాయింట్ కలెక్టర్తో మాట్లాడి ఒకసారి ఇది ఫంక్షన్లోకి ఎలా తీసుకురావాలి, ఇక్కడ చెప్పడం ఏంటంటే దగ్గరలో ఒకటి పంచాయత్ ల్యాండ్ కూడా ఉంది, అక్కడ కూడా ఆప్షన్ చేస్తున్నారు అని చెప్పారు. సో ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఇది ఎట్లా ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొని రావాలి అనేది కూడా వర్కౌట్ చేసి తొందరలో ఇది ఉపయోగంలోకి తీసుకొని రావడం జరుగుతుంది. టోటల్గా 125 రైతు బజార్లు ఉన్నాయి రాష్ట్రంలో. అంటే వీటిలో మనం ఆదాయం కాదు, ముఖ్యంగా ఇదేంటి అంటే రైతులకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా స్టాల్స్ ఇస్తాము. ఇందులో కొన్ని స్టాల్స్ మనము రెంటెడ్ బేసిస్ పెడతాము. ఎందుకంటే ఆ రెంట్తోనే ఆ రైతు బజార్లు కూడా అది సస్టైన్ అవ్వాలి. ఎలక్ట్రిసిటీ బిల్ కానీ అక్కడ ఉన్న ఎస్టేట్ ఆఫీసరు, సూపర్వైజర్స్కి వాళ్ళకి కూడా శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి రైతు బజార్ కూడా అక్కడ రైతులకు అందుబాటులో ఉండేటట్లు పెట్టడం జరుగుతుంది. టోటల్గా ఇలాంటివి రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయనేది స్టడీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు విజిట్ చేశాము. అట్లా నాన్ ఫంక్షనల్గా ఉన్న రైతు బజార్స్ అన్నీ కూడా ఫంక్షనల్లోకి తీసుకొని రావడం జరుగుతుంది. త్వరలో అంటే ఇప్పుడే కదా స్టార్ట్ చేశాము. సో త్వరలో డెఫినెట్లీ దిస్ విల్ బి ఓపెన్ ఫర్ ద ఫార్మర్స్. నమస్కారం. వేంపల్లె పట్టణం 5 మండలాలకు కూడలుగా ఉన్నటువంటి ఈ యొక్క వేంపల్లెలో రైతుల సంక్షేమాన్ని, వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం 1,20,00,000 పెట్టి రైతు బజార్ నిర్మిస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏడాదిన్నర కాలంగా ఇది ప్రారంభానికి నోచుకోకుండా ఉంది. ఈ విషయమై గత ఏడాది భారతీయ జనతా పార్టీ రైతులతో కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తే అందుకు స్పందించినటువంటి జేసీ అదితి సింగ్ గారు పంచాయతీ ఆధీనంలో నడుస్తున్నటువంటి కూరగాయల మార్కెట్ తీసేసి రైతు బజార్కు తరలించాలని చెప్పి ఆమె ఆదేశాలు స్పష్టంగా ఇస్తే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇది ఇంతవరకు ప్రారంభానికి నడుచుకుంది. ఇవాళ ఈ యొక్క రైతు బజారు నిరుపయోగంగా ఉంది, రైతులకు మేలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు బజార్ల సీఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే రైతులు తాము పండించినటువంటి పంటను దళారులు కాకుండా నేరుగా అమ్ముకోవాలా అనేటువంటి సదుద్దేశంతో నిర్మించినటువంటి ఈ యొక్క రైతు బజార్ నిరుపయోగంగా కాకుండా రైతులకు, వినియోగదారులకు మేలు కలిగేలా చూడాలని చెప్పి ఆమెకు ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆమె కూడా అందుకు స్పందించి త్వరలోనే ఈ యొక్క రైతు బజార్ను వినియోగం తీసుకొచ్చి ఇక్కడ రైతులకు మేలు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది.